సాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఆవకాయ పడదాం అనుకున్నాం, ఈవేళ పడుతున్నాం చక్కగా. ఏమ్మా, అదిగో మా తమ్ముడు వచ్చాడు. ప్రతి సంవత్సరం అబ్బాయి కొడతాడు. అప్పుడు యూట్యూబ్ లేదు కాబట్టి చూపించలేదు. బాగా క్లోజు. ఏం పేరు అన్నావమ్మా? రవి. తమ్ముడు అని పిలుస్తాను, రవి. ఏమ్మా, ఎర్రభద్రపురం ప్లస్ తణుకు చేపల మార్కెట్, చేపలు అమ్ముతారు. మళ్ళీ మామిడికాయల రోజులు మామిడికాయలు చక్కగా కొడతాడు. రవి అంటే ఎవరన్నా చెప్తారు మార్కెట్లో. ఏమ్మా, ఇగో కొత్త పిల్లి కొబ్బరి కొడుతున్నాడు ప్రజెంట్. పొద్దున్న కడగడం చూపించాను మీకు, అందులో చూపిస్తుంది అక్క. నేను అన్నీ వాష్ చేసుకుని శుభ్రంగా. ఓకేనమ్మా, మీకు కడగడం కూడా చూపిద్దామని చెప్పి చాలామంది అవకాశం లేక మార్కెట్లో కొట్టించుకుంటున్నారు. వాళ్ళు ఒకసారి 2 సార్లు కడుగుతారమ్మా. ఇగో మన ఇంట్లో కాబట్టి ఇదిగో ట్యాబ్ దగ్గర శుభ్రంగా ఈ కొత్త పిల్లి కొబ్బరమ్మా 100 కాయ వచ్చి 2500 పడిందమ్మా. ఈ 50 కాయలు తెచ్చారు. 50 కాయలకి 3 కాయలే ఎత్తాడు ఎక్స్ట్రా. 100 కాయ కొన్నాం అనుకో, 5 కాయలు 6 కాయలు ఎత్తాడు అంతే. ఏమ్మా, 2500 పడింది. ఇదిగో కొత్త పిల్ల కొబ్బరి అంటే ఇలాగా తెలియని వాళ్ళకి. కొందరు మోసం చేసి అయ్యని అమ్ముతున్నారు మార్కెట్లో. చాలా దారుణం. బాగా తెలుసున్న వాళ్ళు వెళ్ళాలి, మగవాళ్ళు వెళ్ళాలి. మనం వెళ్ళినంతట్లో మనకేమి ఎవరు అది కాదు ఇది కాదు అంటారు. ఏమ్మా, ఇదిగో ఇవి 50 కాయలు తెప్పించారనమాట. 3 కాయలు ఎక్స్ట్రా వేసారు. 3 సార్లు కడిగిన తర్వాత ఒక పావు గంట ఇలా ఉంచుకోండి. ఉంచితే చక్క బిగితే అప్పుడు టబ్బులు వేసుకుందాం. ఇగో అమ్మా, ఇవి చిన్న రసాలు రా. చిన్న రసాల్లో మోట్లు. ఎందుకంటే మనం బాగా తెలుసున్న వాళ్ళు సావరం కదా. ఈ సిద్ధాంతం దగ్గర అంటమ్మా, అక్కడ పల్లెటూరు లంక ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఒక్క సెట్టు కాయే, మార్కెట్లో కొన్న కాయ కాదు ఇది. చిన్న రసాలంటే ఇలాగా. పెద్ద రసాలు నేను బాగా పట్టినప్పుడు చూపిస్తాను. నేను శుభ్రంగా 3 సార్లు కడుక్కుని ఇది ఇలాగా ఆరబెట్టుకున్నాను. కొట్టి అతను వస్తాడో మళ్ళీ చూపిస్తాను. నేనే కోసేసుకునేదాన్ని, అంత ఓపిక లేకప్పుడు మనిషి వస్తున్నాడు మాట. మరి ఎంత తీసుకుంటాడో తెలియదు. వచ్చిన తర్వాత చూపిస్తాను. బంగారం గారు నేను వచ్చేసి కొడతాను మీకు ఎందుకు అన్నాడు. ఏమ్మా, కొత్త పిల్ల కొబ్బరి ఇవి ఇప్పుడు కొట్టి కాయ వచ్చి 6 ముక్కలు కొడుతున్నాడు. 8 కూడా కొట్టచ్చు, మళ్ళీ చిన్నగా ఉంటాయని చెప్పి నేను 6 కాడికి కొట్టించుకుంటాను అనమాట. ఇది గానుగ నూనెతో పట్టాలి, పప్పు నూనెతో. ఇది మా చుట్టాలకే పడుతున్నాను. మేమైతే చిన్నరసాలు పట్టుకుందామని చెప్పేసి. ఏమ్మా, చూసారా, మనం ఇంటికి తీసి తెచ్చుకుని చక్కగా శుభ్రంగా మన కళ్ళ ముందు కొట్టించుకుంటే అది తృప్తిగా ఉంటుంది మనసు. వాళ్ళు ఎలా కొట్టారా ఎలా కడిగారా అని లేకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఇలా కొట్టించుకోండి అమ్మా చక్కగాను. విన్నారంటే కత్తిపెట్టలతో కోసుకునేవారు. మరి కత్తిపెట్టలు ఉండి ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి ఉంటున్నాయి? ఇగో మాట ప్రజెంట్ కొత్త పిల్ల కొబ్బరి. అది తర్వాత మళ్ళీ మంద కొట్టేటప్పుడు చూపిస్తాను. అదిగో తమ్ముడిని చూడండి చక్కగా పేసి చూపించమ్మా. చక్కగా ఈ వేళ నుంచి స్టార్టింగ్ బాగా 10 రోజుల నుంచి కొడుతున్నారు. కానీ ఇప్పుడు 20 దాటిన కాడి నుంచి మే నెల 20వ తారీఖు దాకా కొడతానే ఉంటారు, ఖాళీ ఉండదు. ఏమ్మా, ఒక రసాలు కొడుతున్నాడు. రసాలు ఒక ఆ కలర్లో ఉండాలి చక్కగా. ఏదైనా డ్యామేజ్ వచ్చినా పక్కకు తీసి పాడేసుకుని చూసుకుంటూ ఉండాలి మనం. ఎక్కడ పుచ్చు అనేది లేదు. ఏప్రిల్ ఈ నెలలో పట్టుకుంటే కాయ పుచ్చదు, వర్షం రాలేదు కాబట్టి. అది ఈ కాడి నుంచి ఉంటుంది పని ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఇప్పుడు చేసుకోవాలి కదా, మళ్ళీ పొప్పరది ఏరాలి. ఓకేనమ్మా, ఇదిగో కొట్టేసి వెళ్ళాడు. ఇప్పుడు ఉంది రసపట్టు. వీడియో అంటే సింపుల్గా చూపిస్తాం కానీ ఈ ప్రాసెస్ వచ్చాక 4 గంటలు 5 గంటలు ఉంటుందిరా. అగో వదినాళ్ళు వస్తున్నారు, మనవరాలు వచ్చింది. ఇక్కడ భోజనాలు ఉన్నాయి, నాకు వెళ్తా కుదరక పిల్లల్ని పంపించానమాట. ఏమ్మా, ఇవన్నీ శుభ్రం చేసుకుని మీకు ఎంతంత ఇయ్యాలో ఏంటనేది చక్కగా ప్రాసెస్ అన్ని చూపిస్తాను. ఓకే బంగారం? అమ్మాయిగో శుభ్రత అంటే చెప్తున్నాను. చక్కగా ఇలా చూసామ్మా, ఇవన్నీ ఒప్పుడే అయిపోయిన తర్వాత మనం అందంగా మళ్ళీ చేతుల కాళ్ళు కడుక్కొని భగవంతుడికో నమస్కారం చేసుకుని సంవత్సరం అంతా చక్కగా ఉండాలమ్మా. ఏ మైలు గాలి పడకూడదు. గ్రహణాలు అవి వస్తాయి కదా, అందుకని చెప్పి ఆవకాయ అంటేనే మనం అదృష్టంతో భావించి దండం పెట్టుకోవాలి. అది అమ్మ ఆవకాయ ఎప్పుడు మర్చిపోం. అది అమ్మని ఎలా మర్చిపోమో ఆవకాయని కూడా మనం మర్చిపోదు. ఆంధ్ర రాష్ట్రం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా పట్టేస్తున్నారు ఇప్పుడు ఆవకాయ. మనది ఎలా పట్టుకుంటాం మన సాంప్రదాయ ప్రకారంగా అలాగే మా అమ్మమ్మ గారు కానించి. ఎందుకంటే మా అమ్మమ్మ గారు దాత్రిపురం అని చెప్పినా అందరూ పచ్చళ్ళోళ్ళు. వాళ్ళు అప్పటి నుంచి ఏ మోల్డ్గా పడుతున్నారు అదే మోల్డ్. ఇంక ఇందులో మనం ఏం పట్టిది ఉండదు. ఏమో 3 గుంచాలు పట్టినాయి అంటే 12 కేజీలు ముక్కలయ్యి ఒక్కో టబ్బు వచ్చి 3 గుంచాలు లెక్క. ఏమ్మా, అయ్యేమో చిన్న రసాలు, ఇవేమో కొత్త పిల్ల కొబ్బరి. ఇది మా చుట్టాలకి అన్నాను కదా, మీదిగో గాను నూనె వేసి పడతాను. ఇగో 6 కేజీలు నూనె ఎక్కుద్ది 3 గుంచాలకి. 3 కేజీలు కట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 3వ రోజు కలుపుతాను చూడమ్మా, అప్పుడు మళ్ళీ నూనె పోసుకుంటాం. ఒకేసారి పోసుకోకూడదు. ఏమ్మా, కత్తిరించేసి బుజ్జి. ఓకేనమ్మా, ఇదిగో చక్కగా ఇలాగా
చేతులు గాజులు తీసేసుకుని శుభ్రంగా చేయి కడుక్కుని చక్కగా కలుపుకోలేదు ఒక కారాలు ఇవన్నీ మీకు కొలత చూపిస్తాను ఏమ్మా. కేజీకి సేరు కారం, తౌడు ఉప్పు, సేరు ఆవు పిండి అలా లెక్కేసుకున్నాం. సేరు అంటే తెలియదమ్ము మనకి కేజీ ముక్కలు అనుకోమ్మా. ఇప్పుడు నేను 4 కేజీల ముక్కలే కొంచెం అంటాం మనం. 4 కేజీల ముక్కలకే కేజీ కారం, అరకిలో ఉప్పు, కిలో ఆవు పిండి అలా లెక్కొస్తుంది. ఓకేనమ్మా. ఇదిగో తవ్వ, పూర్వీకుల తవ్వ ఇదిగో ఈ తవ్వతో ఇప్పుడు పోతాను మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కారం వేసుకుందాం. 12 కేజీల ముక్కలకే ఇగో 6 తవ్వలు పోతాను చూడు. 6 అర కేజీలు అంటే 3 కేజీలు కారం పోతున్నాను ఇందులో. ఇప్పుడు మీకు అలాగే అర్థమయ్యేలా చెప్పమంటది అక్క. ఇప్పుడు 6 తవ్వల కారం పోసేయమ్మ ఇందులో. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నానమ్మా. కుంచుడు ముక్కలే అనుకో 2 తవ్వల కారమే పోసుకోండి. పోయమ్మ నిండాను. కొలత అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. 3 మాకు గ్రేవీ గురించి అమ్మ కొంచెం ఎక్కువ వేసుకుంటాం కారం. ఎందుకంటే పెరుగులో ఇడ్లీ చట్నీకి కలపడానికే కొంచెం గ్రేవీ తీస్తూ ఉంటాం అన్నమాట. 4 అమ్మా. ఇదికిలాగా ఇన్నాళ్ళు మేమే కోసుకునేవాళ్ళం అమ్మ. పెద్దోళ్ళం అయిపోయాం కదా. 5 6 కొద్దిగా పోయమ్మా. కొసరేయమంటాం కదా, కొసరే ఇష్టం. ఓకేనమ్మా. 6 తవ్వల కారం 12 కేజీల ముక్కలకి సరిపోయింది. ఇప్పుడు పైకి పెట్టేసుకో మీద. తవుడు కాడికి పోసేస్తున్నానమ్మా. అంటే 1 కిలో కాడికి పోతున్నాను. ఇదిగో ఆవు పిండి. మేము ఆవు పిండి బాగా మెత్తగా ఆడం, కొద్దిగా బరగ్గా ఆడుకుంటాం గ్రేవీ బాగుంటుందని చెప్పి. మెత్తగా అయితే 4 సుట్టేసేస్తుంది. అది మిక్సీలోనే ఆడుకున్నామమ్మా. ఎక్కడోనంట ఆడతారండి. తొండకింత ఉందో ఆడతానికి లేదు. అది ఇంకోటి పోసేమ్మా. పోసి సమానం పోసుకుంటేనే పెద్ద అవ్వాలమ్మా. మళ్ళీ ఒక గుప్పుడు వేసుకోమ్మా. అంతే. ఇప్పుడు ఉప్పు పోసుకుంటాం. ఇదిగోనమ్మా 3 గుంచాలకి 3 తవ్వలు పోసేస్తున్నాను. 3వ రోజు కలుపుకుంటాం. అప్పుడు చాలా పోతే సాల్ట్ పడద్దో తౌడు పడద్దో అప్పుడు పోసుకుందాం. టాటా సాల్ట్ ఎండబెట్టానమ్మా. ఇన్నాళ్ళు కొట్టేవాళ్ళు ఇప్పుడు బాగుంటలేదని చెప్పి టాటా సాల్ట్ తెచ్చేసి 3 రోజులు ఎండబెట్టాను. అదిగో 3 తవ్వలు పోసేస్తున్నాను. కొంచెం తౌడు కాడికే పోతున్నాను. కావాలితే మళ్ళీ 3వ రోజు కలుపుకున్నప్పుడు కొంచెం వేసుకోవచ్చు. 3 తవ్వలు పోసానమ్మా. పోసేయమ్మా. పోయి ఒక గుప్పుడు. అంతే. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా కొలిచేసుకోమ్మా. 3 కేజీల ఎల్లుల్లిపాయలు అయ్యి కావాలంటే ఎవరికెన్ని కావాలని నన్ను వేసుకోవచ్చు ఎక్కువ. ఫస్ట్లోను ఒలిసేసేవాళ్ళం అమ్మ. ఇప్పుడు ఇది ఉంచుతున్నాం ఎందుకంటే ఇందులోకి నూనె వెళ్ళి చక్కగా ఇలా లాక్కుంటా బాగుంటుంది. లేకపోతే మేము కూడా ఒలిచేసేవాళ్ళు, చాలా వరకు ఒలిచేసారు. ఓకేనమ్మా. అదిగో కేజీ కాడికి పోసేస్తున్నాను. పోయమ్మా. 3 గుంచాల ముక్కలకే కేజీ ఎల్లుల్లిపాయలు పోసేసాను. ఓకే. అదిగోనమ్మా. ఇగో మెంతులు లేతగా ఉంటున్నాయి, జిగురు వస్తుందని చెప్పి ఓ పోపు వేపేయమంది మా వదిన. ఇదిగో వేపేసాను. ఇదిగో 3 గుంచాలకే 50 గ్రాములు మెంతులు వేసుకున్నాను. అంతే. ఇదే మాదిరి మా కుటుంబంలో పట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ అమ్మ జీలకర్ర ఎల్లుల్లిపాయ కుమ్మేసేస్తున్నారు. అది ఎవరిష్టం వాళ్ళదే. మా ఇంట్లో పూర్వీకుల కానించి ఎలా పడుతున్నారో అలాగే. ఇంకా నేను అన్ని తైతగా పట్టుకుంటాను. మరి వీడియో పెద్దదైపోతుంది కదమ్మా. మీకు ఒక మెటీరియల్ చూపించానమాట. ఇప్పుడు ఆయిల్ కూడా పోసేస్తాను మీకు. అందరూ పూర్తిగా చూడండి వీడియో. కేజీ నూనె అమ్మేది, కేజీలో అటాగిన్నది. ఇదిగో ఎండలో పెట్టాను చూసారు ఎలాగుందో. ఆపు. గాను నూనె స్వష్టమైన గాను నూనె ఎంత చక్కగా ఉందో చూడండి. మధురమే మధురం. ఇదిగో 3 కేజీలు పోసేస్తున్నాను. ఇప్పుడు 3వ రోజు కర్మ 3 పట్టేస్తాయి. కొంచానికి 2 కేజీలు లెక్క. ఇంకా కావాలంటే ఒక 1/2 కేజీ పోసుకోండి. ఎప్పుడు కూడా ఆవకాయటి మాగాయటి నూనె ఉండాలి ఫుల్గా.
అప్పుడు పచ్చడి మన మాట ఏంటది. అదిగో ఏమి నేర్చుకున్నా నేర్చుకోపోనా కాపుల్లో బూరేత్తం ఒకటి ఆవకాయ పడతం ఒకటి నేర్చుకున్నా. ఆవకాయ పడతం వచ్చా బూరేత్తం వచ్చా అని ఇవ్వరంట. మా పెద్దమ్మ గారు అలా చెప్పింది. ఇప్పుడు అన్ని యూట్యూబ్లో వచ్చాక చక్కగా నేర్చేసుకుంటున్నారు అనుకో. అదిగో 3 కేజీలు పోసేసాను. కనమ 3 కేజీలు 3వ రోజు కలుపుతాను, అప్పుడు పోసుకుంటాను బంగారం. ఓకేనమ్మా, ఇదిగో అంతే. చక్కగానమ్మా పాత చీరలు ఉంటాయి, లేకపోతే బెడ్షీట్లు ఉంటాయి పాతవి, చక్కగా ఇలా వాసన కట్టేసుకుని మేము ఎప్పుడు దేవుడి గదిలో పెట్టుకుంటాం ఈ 3 రోజులు కూడా. ఏమో 3వ రోజున కలుపుతాను అనమాట. ఇప్పుడు దీని వాసన కట్టేస్తామన్నమాట. కొంచెం ఇలాగ కుదిపేసి చేతులు కట్ట పెడుతుంటే అన్ని గుచ్చుకుపోతున్నాయి. అందుకని చెప్పి గ్లౌజులు వేసుకుని పచ్చడి కలపకూడదు కూడా, చెయ్యితోనే కలపాలి. ఏ బంగారం, మరి చక్కగా ఇలా చూసి నచ్చింది అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా చూడండి. ఎల్లుండ కలిపి డబ్బాలకు ఎత్తుకునేది అది ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను. ఎమ్మటినే అయిపోదు కదమ్మా. చక్కగా డబ్బాల్లో మేము ఎవరెవరికి పంపుతున్నాం అన్నీ కూడా మీకు చక్కగా చూపిస్తాను. ఓకేనమ్మా, మరి నచ్చిందే అనుకుంటున్నాను. చక్కగా చూడండి మనస్ఫూర్తిగా. వీడియో అడ్డంగా పెట్టి చూడండి, సెల్లో నిలువుగా అయితే కనపడదు. చక్కగా చూడండి, చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, చాలామంది మంచి ఫాలోయింగ్ ఉంది, చక్కగా చూస్తారు, మంచిగా ఆదరిస్తున్నారు నన్ను. ఏమ్మా, మీ అందరికీ కూడా మంచి పచ్చళ్ళతో మళ్ళీ మీ సాయమ్మ మాగాయతో వస్తుంది. బాయ్ బాయ్.